ఒక యూట్యూబర్ అంటే గొంతు బాగా వినిపించాలి, దానికే వైర్లెస్ గో మైక్ కొనిపారునకేను. వెనకేముంది అని చూస్తే 2 మైకులు, కేబుళ్ళు, అట్టా స్పాంజ్, దూది, దానేమో పొడవ ఎయిర్ ఫిల్టర్లు, ఇట్లా రకరకాలుగా ఇచ్చి కెమెరా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఈ వైర్లెస్ మైక్ కనిపించకుండా సూపర్ గుళ్ళ. ఇంకా నా కూతురు అన్బాక్సింగ్ చేస్తానని సున్నితంగా పేకతోనింది. అట్టగా తెల్లే నాటికి లాగిపారనవుదాం, ఎట్టా రేటని చేతిలో పెట్టేదిలేనే టక్క టక్క పీకిపారునుక. పీకేసిన తర్వాత లోపల మైకులు ఏందేందో ఉళ్ళ అన్నీ చూద్దాం నిదానంగా. అట్టా కేబుళ్ళు పక్కన పెట్టిపారునుకి, అదే లేదు ఇన్స్ట్రక్షన్స్ పక్కన పెట్టిపారునుకి. అట్టా మైకులు తీసిన తర్వాత మైకు బాగా ముడిగట్టి పెట్టున్నారు. దాని వెనక మీరే చూడండి శుద్ధంగా బా నల్లగా నిగనిగలాడుతున్నా 2 మైకులు, ఒకటి ట్రాన్స్మిటరు, రిసీవరు. ఇది అన్నమాట. ఒక ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు, వెనక క్లిప్ ఇచ్చారు చూసా. ఆ క్లిప్ని అట్టా ఒత్తుకొని చొక్కాకో ప్యాంటుకో ఏడబడితే ఆడ తగిలించుకోవచ్చు, కెమెరా కూడా తగిలించుకోవచ్చు. అది అన్నమాట ఎయిర్ ఫిల్టరు. బాగా గాలి వస్తూ ఉంటే ప్రొటెక్ట్ చేసేదానికి ఇంకా పౌచ్ ఇచ్చారు. 2 మైకులు, ఆ కేబుళ్ళు అన్నీ ఆ పౌచ్లో పెట్టుకోమని చిన్న పర్సులాగా. ఇట్టా 2 కేబుళ్ళు ఇచ్చారు ఛార్జింగ్ కోసము మైక్ని. ఇది ఒక కేబుల్ అడాప్టర్ లాగా. మైక్ కిందేమో సౌండ్ కష్టం లేకుండా అడ్జస్ట్ చేసుకోవడం. మైక్ పైన ఆన్ చేసిన తర్వాత గొంతు వినండి ఒకసారి. జై గణేష, జై గణేష, జై జై గణేష. రికార్డింగ్ చూసారా బ్రహ్మాండంగా అవుతుందా. దాన్ని కాలర్కి తగిలించుకొని టెస్ట్ చేద్దాం. టెస్టింగ్ 1 2 3 వినిపిస్తుందా? టెస్టింగ్ 1 2 3 బ్రహ్మాండం. ఇంకా ఈ మైక్ని దీని కేబుల్ కనెక్ట్ చేసేసా TRRS నుంచి TRSకి. ఇప్పుడు ఈ బుడ్డ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇకనేముందే బుడ్డ మైక్ తగిలిచ్చి పారునకే, రోడ్డు మైక్ని జోబీలో నెట్టి పారునకే. ఇప్పుడు చూడండి ఏదైతే రికార్డ్ అవుతా ఉంది ఒట్టి లేవ్ మైక్తో, అంటే ఈ కాలర్ మైక్తో. ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ తెలుస్తుందా? ఇప్పుడు వచ్చే సౌండ్ ఏమో ఈ వైర్లెస్ మైక్తో రోడ్డు ఏదైతే రికార్డ్ అవుతా ఉంది ఒట్టి లేవ్ మైక్తో, అంటే ఈ కాలర్ మైక్తో. అది కూడా రోడ్డు ఒట్టి లేవ్ మైక్తో, అంటే ఈ కాలర్ మైక్తో. 25,000 రూపాయల ఈ వైర్లెస్ గో మైక్లో సౌండ్ బాగుందా, లేకపోతే 5,000 రూపాయలతో కొన్న రోడ్డు వైర్ మైక్లో సౌండ్ బాగుందో కమెంట్లలో చెప్పండి, చదువుకుందాం.